హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు మనం ఆనపకాయ పెసరపప్పు చూద్దాం. ఆనపకాయలో కొంచెం ముక్క తీసుకొని చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకొని ఒక చిన్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, పసుపు, కారం, పచ్చిమిరపకాయ, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంకా కొంచెం ధనియాల పౌడర్ తీసుకోవాలి. ముందు పెసరపప్పుని కడుక్కుని దాన్ని శుభ్రంగా ఒక 2-3 గ్లాసులు నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి బాగా ఉడికిన తర్వాత ఒక పప్పు గుత్తి తీసుకొని బాగా మెదుపుకొని తర్వాత బాగా మెదుపుకున్న పెసరపప్పులోని మనం ముందుగాను కొంచెం ఉప్పు తీసుకొని అందులో వేసుకొని కొంచెం పసుపు తీసుకొని వేసుకొని బాగా మళ్ళీ మెదుపుకొని ఒకసారి పొయ్యి మీద ఉంచుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను ఈ మెదుపుకున్న పప్పులో వేసుకొని మళ్ళీ ఈ ఆనపకాయ ముక్కలను కూడా ఒక 10 మినిట్స్ కదిపేసి ఉడకనివ్వాలి. ఇందులోనే కొంచెం మళ్ళీ మనం ఆనపకాయ ముక్కలతో పాటుగా ఇంకా పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా మెదుపుకొని కదిపి కంపల్సరీ మూత పెట్టి ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు ఉడికినాయి లేదో చూసుకొని కొంచెం మనం మళ్ళీ దాన్ని మూత పెట్టి బాయిల్ చేసుకున్న తర్వాత బాగా ఉడికినట్టు మనకు తెలుస్తుంది. నేను ఈ వీడియోలో చూపించినట్టుగాను ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం మనం అప్పుడు కారం వేసుకోవాలి. మనం తినేంతగా వేసుకోవచ్చు. ఎవరి ఇష్టానికి తగ్గట్లు వాళ్ళు కారం వేసుకోండి. నేను మా బాబు వాళ్ళు ఉంటారని కొంచెమే కారం వేసాను. కొంచెం కారం వేసి బాగా మళ్ళీ కదిపి దింపి వేసుకున్న తర్వాత ఒక బాండీని పెట్టుకొని మళ్ళీ దాంట్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాండీలోనే ఆయిల్ బాగా కాగిందో లేదో చూసుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఒక 4-5 పప్పుకి తాలింపుకి వెల్లుల్లిపాయ ఎక్కువ ఉంటే బాగుంటుంది. అందువల్ల నేను కొంచెం ఎక్కువ వెల్లుల్లిపాయలు వేస్తాను. అది ఎవరి ఇష్టం వాళ్ళదే, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. కొంచెం వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం వేపుకున్న తర్వాత మనం కొంచెం జీలకర్రని, కొంచెం ఆవాల్ని కూడా వేసుకొని బాగా వేపుకున్న తర్వాత మనం వేగిని కొంచెం అనిపించిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని బాగా వేపుకొని ఒక ఎండుమిర్చిని కూడా వేసుకుంటే మంచిది. తర్వాత మీకు ముందుగా చూపించలేదు, నేను ధనియాల పౌడర్ వేస్తాను పప్పులోను. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కొంచెం ధనియాల పౌడర్ వేసి తాలింపులో తిప్పి ముందుగా మనం ఉడకబెట్టుకున్న పప్పును ఇందులో వేసుకుని ఈ తాలింపులో మళ్ళీ కలుపుకొని ధనియాల పౌడర్ వేసిన తర్వాత చూడండి వీడియోలో అట్లా ఉంటుంది. ధనియాల పౌడరు కూడా బాగా కొంచెం 1 మినిట్ అంతే, లేకపోతే మాడిపోతుంది. వేసుకుని మళ్ళీ పప్పుని అందులో వేసేసుకుని మొత్తం కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకుంటే ఎంతో రుచికరమైన పెసరపప్పు ఆనపకాయ రెడీ. ఇది కొంచెం మనం భోజనం తినేటప్పుడు ఆవకాయ పచ్చడి కలుపుకొని తింటే ఈ పప్పు వేసుకుని చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకు కూడా నెయ్యి వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చాలా రుచికరమైన ఆనపకాయ పెసరపప్పు నా స్టైల్లో చేశాను. ఎవరికైనా నచ్చితే తయారు చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.